ఇది ఇలాంటి వినిపిస్తేనే మెసేజ్లు వచ్చినాయి, వాటికి నేను స్పాట్లోనే ఆ మెసేజ్ చూసి చెప్తూ ఉంటాను. అలా ముందుగా ప్రభావతి పెట్టారు మెసేజ్. నిన్న అటెండ్ చేశారు, నేమ్ ఎంటర్ చేశారు, కానీ 1.5 అవర్ దాటిపోయినా 2 అవర్స్ దాటిపోయినా ఎవరు పెట్టకపోయినా ఈ మధ్య రెగ్యులర్గా మీరు పెడతారా, నిన్న మాత్రం పెట్టలేదు ప్రభావతి మెసేజ్. నేను సరే ఇప్పుడు మెసేజ్ వచ్చి ధన్యవాదాలు గురుగారు. ఈరోజు సాధనలో ఎక్కువసేపు శ్వాసని నిలిచిపోయింది స్థితికి వెళ్ళాను గురువుగారు. ఇప్పుడు నేను భయం లేకుండా సాధన చేస్తున్నాను. ఆ మార్పు రావాలి. అనేక మార్లు నేను మందలించి చెప్తాను, ధ్యానంలో ఎలాంటి స్థితులు వచ్చినా భయం అనేది అస్సలు ఉండకూడదని. శ్వాస నిలిచిపోతే భయపడితే అంతకంటే అమాయకత్వం, అంతకంటే దౌర్భాగ్యం లేదు. శ్వాసలు ఆగిపోవడానికి నేను చేయించే సాధన మొత్తం శ్వాసలు ఆగిపోవడానికి అనేక రకాల ప్రక్రియలు. తీరా ఆగిపోయినాక భయపడితే ఇక ఉపయోగం ఉంది. అందుకే అంతకంటే దౌర్భాగ్యం లేదని చెప్పి అయినా సరే నేను అలా మందలించి చెప్పినందుకు మీరు భయపడకుండా శ్వాసలు ఆగిపోయినా భయపడకుండా చేశాను అన్నారు. కాబట్టి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంతే, ఏ స్థితికి ధ్యానంలో భయపడద్దు. రెగ్యులర్గా లైవ్లోకి వచ్చినంతకాలం ప్రత్యేకమైన మంత్రాలు ఏమీ అవసరం లేదు. ఎప్పుడైనా అనుకోకుండా పర్సనల్గా కలిసినప్పుడు మంత్రం అప్పుడు ఇలా లైవ్లో మంత్రాలు ఇవ్వటం చేయకూడదు. అందుకని అదిగాక రెగ్యులర్గా లైవ్లోకి వస్తూ నాతో పాటు ఓంకారం చెప్పినా, నాతో పాటు ఏకనామం ఏదన్నా నేను స్మరిస్తూ వినిపిస్తున్నా, అప్పుడు దాన్నే మీరు స్మరిస్తే సరిపోద్ది. ఓంకారాన్ని నేనే అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఓంకారం నేనే అని అర్థం వచ్చేట్టుగా లలితా సహస్రనామంలో అమ్మవారు వాటిలో కూడా అది ఉన్నది. కాబట్టి ఓంకారానికి మించిన మంత్రం మరొకటి లేదు. లైవ్లో ఉన్నంతకాలం ఆ ఓంకారం సరిపోతుంది, ఓం మంత్రం సరిపోతుంది. ఓకే అనుకున్నాను, ఏదో అలా ఎక్కువసేపు ఉండలేని స్థితి ధైర్యపడి ఉండదని అనుకున్నాను నేను. ఎవరు అంటున్నారు కదా, ఓకే. అయినా ఒక రోజులోనే మళ్ళీ వెంటనే ధ్యానం చేయగలిగి శ్వాస చాలా సేపు ఆగిపోయే విధంగా చేయగలిగారు కాబట్టి మంచి ఇంప్రూవ్మెంటే. అలా ఈ జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, నిస్సత్తులు ఇవన్నీ కూడా సాధనలో జలకాలం వచ్చే వాళ్ళకి అందరిలాగా కాకుండా వెంటనే కోలుకోవడాలు జరుగుతూ ఉంటాయి, శారీరక ఇబ్బందులు కూడా. శ్వాస ఆగిపోయే స్థితినే లహరీమాశయ కేవల కుంభక స్థితి అని చెప్పారు. కేవల కుంభకం అంటే శ్వాస లేని స్థితి. మనం శ్వాస తీసుకున్నాక మనగ్గా మనం ఆపితే అది అంతర్కుంభక, బయటికి వెళ్ళాక ఆపితే అది బాహ్య కుంభక. ఆ లోపలికి వెళ్ళడం లేదు, బయటికి వెళ్ళడం లేదు, అసలు శ్వాస నడవట్లేదు. మన ప్రమేయం లేకుండా ధ్యానంలో మనం ఆపకుండా దానంతరం ఆగిపోవడం అనేదే కేవల కుంభకం. ఈ కేవల కుంభకంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది ఒక గొప్ప స్థితి. కేవల కుంభక స్థితి అంటే దాని తర్వాతే సమాధి స్థితి వస్తుంది. కేవల కుంభక స్థితి చాలా సమయం కొనసాగితే ఆటోమేటిక్గా సమాధి స్థితి వస్తుంది. నేను అందుకే చెప్పాను, నిన్నటి సాధనలో సమాధి స్థితిని తెప్పించే ప్రక్రియలు అని చెప్పి చేయించాను నిన్న. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యము, అందులోనే ఆటోమేటిక్గా మనోధైర్యము, మనోనిబ్బరము, జీవితంలో ఉండే భయాలు పోయి ఒక భరోసా వస్తుంది. ఈ కాయకల్ప ప్లస్ చక్ర ధ్యానము, సహజ ధ్యానంతో చక్రాలు ఒక దిన పైకి చేసే ప్రక్రియ చేస్తే ధ్యానాలు నిమగ్నం ఇది అని స్టార్టింగ్ చెప్పాను కదా, అదే జరిగింది మీకు. అంటే కుంభక స్థితి, ఆ కుంభకం బాగా వచ్చిన తర్వాత ఆ ముందులాగా భయపడకుండా ధైర్యంగా ఉంటాం, అదే జరిగింది కదా. ఇట్లా రెగ్యులర్గా సాధనలోకి వచ్చి సబ్జెక్ట్ని అర్థం చేసుకొని గురువుని నమ్మి అన్ని ప్రక్రియలు చేయగలిగితే అట్లా మహోతార బాబాజీ, లహరి మహర్షి, యోగానంద గారు చెప్పిన లాంటి గొప్ప స్థితులు మీకు వస్తాయి.